वजीर आला तेलंगाना रेवंत रेड्डी ने ट्रैफिक कवानीन की खिलाफ वर्जियों पर जुर्मानों की वसूली के लिए एक नई और इनकलाबी तजवीज़ पेश की है, जिसके तहत गाड़ियों के चालान बराह रास्त बैंक अकाउंट से काटे जाएंगे। इस मंसूबे के मुताबिक गाड़ी की रजिस्ट्रेशन के वक्त ही इसे मालिक के बैंक अकाउंट से मुंसलिक कर दिया जाएगा, ताकि जब भी कोई ट्रैफिक चालान जारी हो मुताल्लिका रकम खुद ब खुद कट जाए। वजीर आला ने पुलिस हुक्काम को मशवरा दिया है कि वो महज चालान करने के बजाय ट्रैफिक को बाकायदा बनाने और अवामी शऊर बेदार करने पर ज्यादा तवज्जो दें। उन्होंने वाज़ेह किया कि चालान जारी करने के बाद जुर्मानों में किसी भी किस्म की रियायत या डिस्काउंट नहीं दिया जाना चाहिए, ताकि लोग कानून की सख्ती को महसूस करें। इस तजवीज़ का मकसद जुर्मानों की अदायगी में ताख़ीर को ख़त्म करना और ट्रैफिक नज़्म और ज़ब्त को मज़ीद बेहतर बनाना है। हुकूमत इस सिलसिले में मुताल्लिका महकमों से कानूनी और तकनीकी पहलुओं पर मुशावरत कर रही है, ताकि इस निज़ाम को जल्द नाफिज किया जा सके। లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈ రోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వేయడం అనేది వెయ్యకుంటనే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను